భద్రాద్రి జిల్లా పాల్వంచలో మహిళ కిడ్నాప్ కలకలం రేపింది. పాల్వంచలో మెడికల్ షాప్లో పనిచేస్తున్న మహిళను 2 కార్లలో వచ్చిన సుమారు 10 మంది కిడ్నాప్ చేసి మరిపేడ బంగ్లా పరిసర ప్రాంతాల్లో మామిడి తోటలోకి తీసుకెళ్లి చెట్టు కట్టేసి విచక్షణారహితంగా దాడి చేశారు. తనను కొట్టి అత్యాచారానికి ప్రయత్నించినట్లు బాధితురాలు ఆరోపించింది. అయితే స్థానికులు రావడంతో దుండగులు తనను వదిలేసి కారులో పరారైనట్లు మహిళ చెప్పారు. స్థానికుల సహకారంతో తిరిగి పాల్వంచ చేరుకున్న మహిళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలు చికిత్స పొందుతున్నారు. నేను చేసేది పాల్వంచలో సత్యపార్మికల్లో నేను వర్క్ చేస్తాను. అక్కడ సడన్గా ఒక 10 మెంబర్స్ దాకా వచ్చారు. వాళ్ళు తెలియదు, నాకు వాళ్ళెవరో తెలియదు. సడన్గా వచ్చి ఊర్లో తీసుకెళ్ళి నన్ను అక్కడ కట్టేసి చెట్టుకి కట్టేసి బాగా కొట్టారు. నాకు అక్కడ ఊరు తెలియదు, పేరు తెలియదు, నాకు ఏం తెలియదు. తర్వాత నేను అక్కడ తప్పించుకొని రావడానికి నైట్ 11 టైం అట్లా పట్టింది సార్. ఆ టైం వరకు నన్ను వాళ్ళు వదిలిపెట్టలేదు. నేను తప్పించుకొని బయటపడ్డా సార్. 6 లేడీస్, 6 మగోళ్ళు 6. ఇక వాళ్ళు నేను చెప్పేది ఏం వినిపించుకోకుండా నన్ను ఒక్కదాన్ని చేసి కొడుతూనే ఉన్నారు సార్. ఇష్టం ఇచ్చినట్టు కొడుతూనే ఉన్నారు నన్ను. ఇక నా తోడు ఎవరు లేరు, నన్ను ఒక్కదాన్ని మొత్తం అదే కారు గ్లాస్ వేసుకొని నన్ను తీసుకెళ్ళిపోయారు. ఇక ఎటు అసలు నాకు ఊరు తెలియదు, పేరు తెలియదు. నన్ను పకడ్బందీగా తీసుకొని వెళ్ళిపోయారు. ఫోన్ గుంజుతున్నారు సార్ నా దగ్గర నుంచి. నేను అక్కడి నుంచి అసలు తప్పించుకోవడానికి చాలా ట్రై చేశాను సార్. అప్పటికి నేను బయటపడడానికి అసలు నాకు ఆ దేవుడే కాపాడింది సార్. నేను బయటపడ్డా ఇక అక్కడి నుంచి సార్. నేను ఎవరికి చెప్తామన్నా నా నుండి ఏది అసలు బయటకు వెళ్ళేటట్టు లేదు సార్. నన్ను ఒక పకడ్బందీ తీసుకెళ్లారు, పకడ్బందీగా ఆడ వదిలేశారు. ఆడ నుంచి ఆ టైంలో 10-10:30కి నేను చేరుకున్నాను సార్. చేరుకున్న తర్వాత